బాలినేని శ్రీనివాసరెడ్డి రేపు ఒంగోలు వచ్చిన తర్వాత కూడా ఈ మధ్య కాలంలో ఆయన మీద భూ ఆరోపణలు దాదాపుగా వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి కూడా 2024 వరకు కూడా అనేక అధికారంలో ఉన్నప్పుడు కొంత భూ ఆరోపణలు అనేది కూడా ల్యాండ్ గ్రాబింగ్, ల్యాండ్ స్కామింగ్ సంబంధించిన కూడా కొన్ని వైసీపీ ప్రభుత్వం మీద ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకించి ఆయన కుమారుడైనటువంటి బాలినేని ప్రణీత్ రెడ్డి మీద కూడా ఈ భూ స్కామ్కు సంబంధించినటువంటి కొన్ని వాస్తవాలు దాచిపెట్టారని కూడా తెలుగుదేశం పార్టీ అప్పట్లో వీళ్ళు సిట్ వేయించి కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన దీనికి సంబంధించినట్టు కొంతమంది ద్వితీయ నాయకులను కూడా ఇబ్బంది పెట్టారనేది కూడా ఒక రూమర్ అయితే ఉంది. అయితే ఈ మధ్యకాలంలో బాలినేని వెంచర్ మీద కూడా కొందరు దాదాపుగా ఈ వెంచర్లో భారీ అక్రమాలు జరిగాయి, ఈ వెంచర్ చుట్టుపక్కల కూడా కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసి దాన్ని వాళ్ళు వెంచర్లో కలుపుకోవడం జరిగిందని కూడా దీని మీద ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా దాని మీద ఈ మధ్యకాలంలో ఆరోపణలు చేయడం జరిగింది. రేపు ఒంగోలు వచ్చినటువంటి బాలినేని దీని మీద స్పందిస్తారా లేదని కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా ఆయన ఈ రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నాడు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా బాలినేని దాదాపుగా సైలెంట్ అయ్యారు. ఈ క్రమంలో రేపు ర్యాలీతో ఒంగోలులో ఆయన హల్చల్ చేయనున్నారు. మరి ఈ భూదందాలు, ఈ భూ స్కాములకు సంబంధించి ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలకు చెక్ పెడతారా లేకపోతే ఆయన సైలెంట్గా ఉంటారనేది కూడా మరి కొద్దిసేపు కొన్ని గంటలు వెయిట్ చేయాల్సి ఉంది. ఒకవేళ ఆయన కనుక ఆరోపణలు కనుక చేస్తే ఒంగోలులో ఒకసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కే పరిస్థితి అయితే ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారని కూడా బాలినేని మీద కూడా కొంత ఇప్పటికే తెలుగుదేశం పార్టీ క్యాడర్లు అయితే ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు